కరెంట్ ఓకే. పోయింది కాలేదు, మరి ఏం చేయండి మరి. రైట్, సరే ఓకే. మా సబ్జెక్ట్ టైటిల్ ఏంటమ్మా? Data వాట్ structures. ఈస్ ద టైటిల్ ఆఫ్ ద సబ్జెక్ట్? టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ సార్. ఏంటమ్మా? టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ సార్. సబ్జెక్ట్ టైటిల్ నేను అడిగింది డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి లాంగ్వేజ్, దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఓకే, సో ఇందులో నౌ ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. ఇట్ ఈస్ ఇన్ ప్రాసెస్. I think now it is, my screen is visible to you. కనిపిస్తుందా? కనిపించింది సార్. రైట్, ఓకే. సో ఇందులో సో మనం ఏం చెప్తున్నాము అని అడిగితే, సో మెయిన్లీ వీఆర్ డీలింగ్ ద కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ సింప్లీ సే లింక్ లిస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాము. ఈ లింక్ లిస్ట్ మీద ఎలాంటి ఆపరేషన్స్ అనేటటువంటి వాటిని పెర్ఫామ్ చేస్తున్నాము అనేటటువంటి దాని మీద మనం ప్రెసెంట్ ఉన్నటువంటి క్లాస్ అండి. సో మనం చేసినటువంటి దాన్ని ఏంటి అని అడిగితే, సో సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి, ఈ సింగిల్ లింక్ లిస్ట్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, లేదా సో సింగిల్ లింక్ లిస్ట్ మీద ఆపరేషన్స్ అనేటటువంటి వాటిని ఎలా పెర్ఫామ్ చేస్తాము అనేటటువంటి దాని మీద ప్రెసెంట్ రన్నింగ్ అవుతున్నటువంటి క్లాస్. సో వెరీ ఫస్ట్ క్లాస్ నుంచి మాట్లాడుతున్నాము. సో వాట్ యు మీన్ బై లింక్ లిస్ట్ అని అడిగితే, సింప్లీ సే లింక్ లిస్ట్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ అని చెప్తారు. ఇందులో కన్ఫర్మ్ గా డేటా ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతాము. ఈ డేటా ఎలిమెంట్స్ ని ఏం చేశారు అని అడిగితే, ఇట్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 parts. ఫస్ట్ పార్ట్ విల్ బి కాల్డ్ as information part or otherwise data part, and the second one will be called as the link part or otherwise address part. సో ఈ లింక్ పార్ట్ అనేటువంటిది ఏం చేస్తుంది సార్ అని అడిగితే, కన్ఫర్మ్ గా ప్రతి ఒక్కదాన్ని ఇక్కడ నోడ్ అని మాట్లాడతారు. ఈ నోడ్ లో ఏముంటాయి అని అడిగితే ఈ 2 parts ఉంటాయి. డేటా పార్ట్ లో ఏం స్టోర్ చేయొచ్చు అని అడిగితే, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ వీఆర్ స్టోరింగ్, మొమాట లేకుండా ఆ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. వెరాస్ కమ్స్ టు లింక్ పార్ట్ లో ఏం స్టోర్ చేయొచ్చు అని అడిగితే, అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్ ని స్టోర్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ నోడ్. దీని ప్రకారం ఏం చేసాము అని అడిగితే, ఫర్ సపోజ్ ఇందులో మనం ఆపరేషన్స్ అనేటటువంటి కనుక పెర్ఫామ్ చేయాలి అనుకుంటే, వీఆర్ హ్యావింగ్ 3 kinds ఆఫ్ ఆపరేషన్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్సర్ట్ ఆపరేషన్, యాజ్ వెల్ యాజ్ డిలీట్ ఆపరేషన్, యాజ్ వెల్ యాజ్ డిస్ప్లే ఆపరేషన్. సో దే ఆర్ బేసికలీ 3 operations ఆర్ పెర్ఫార్మింగ్ ఆన్ సింగిల్ లింక్ లిస్ట్. సింగిల్ లింక్ లిస్ట్ మీద మనం పెర్ఫామ్ చేసేటప్పుడు ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తామని అడిగితే, నోడ్ అనేటటువంటి దాన్ని ఇన్సర్ట్ చేయటము, నోడ్ అనేటటువంటి దాన్ని డిలీట్ చేయటము, యాజ్ వెల్ యాజ్ మనం అనుకున్నటువంటి నోడ్ ని డిస్ప్లే చేయడం అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో దే ఆర్ ద బేసికలీ 3 operations ఆర్ పెర్ఫార్మింగ్ వైల్ డూయింగ్ ఆపరేషన్స్ ఆన్ సింగిల్ లింక్ లిస్ట్. ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తాం సార్ అని అడిగితే, నోడ్ అనేటటువంటి దాన్ని ముందు ఇన్సర్ట్ చేయొచ్చు, లేకపోతే ఆ నోడ్ అనేటటువంటి దాన్ని లాస్ట్ లో యాడ్ చేయొచ్చు అనేటటువంటి దాని మీద ప్రీవియస్ క్లాస్ లో మనం మాట్లాడినటువంటి అల్గోరిథం యాజ్ వెల్ యాజ్ దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. సో దిస్ ఇస్ ఫర్ ఇన్సర్ట్ ఆపరేషన్ బిగినింగ్, ఇన్సర్ట్ ఆపరేషన్ అట్ ద ఎండ్ అనేటటువంటి దాని మీద దిస్ ఇస్ ద అల్గోరిథం. ఈ అల్గోరిథం అనేటటువంటి దానికి లైక్ సి లాంగ్వేజ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేటటువంటి కూడా ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకున్నాం. సో ఈ రోజు టాపిక్ ఏంటి అని అడిగితే, ఇన్సర్ట్ ఆపరేషన్ తో పాటు వీఆర్ హ్యావింగ్ ద ఆపరేషన్ ఇస్ కాల్డ్ డిలీట్ ఆపరేషన్ అనేటటువంటి కూడా ఉంది. ఈ డిలీట్ ఆపరేషన్ అనేటటువంటి దాన్ని ఎలా పెర్ఫామ్ చేస్తాము అనేటటువంటి దాని మీద వీఆర్ యూజింగ్ ద అల్గోరిథం. సో ఏం చేస్తాం సార్ అని అడిగితే, సో దిస్ ఇస్ ద డిలీట్ ఆపరేషన్. ఈ డిలీట్ ఆపరేషన్ అనేటువంటిది పెర్ఫామ్ చేసేటప్పుడు ఏ నోడ్ అనేటటువంటి దాన్ని డిలీట్ చేయాలి అనేటటువంటిది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. సో నోడ్ కనుక డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు వీఆర్ హ్యావింగ్ సేమ్ ప్రొసీజర్, 2 మెథడాలజీస్ ఇక్కడ కూడా. ఏంటి అని అడిగితే, ఫస్ట్ నోడ్ బిగిన్ స్టార్టింగ్ నోడ్ నోడ్ ని డిలీట్ చేయడము, యాజ్ వెల్ యాజ్ లాస్ట్ లో ఉండేటటువంటి నోడ్ ని డిలీట్ చేయడం. సో ది ఆర్ ద 2 basic operations ఆర్ పెర్ఫార్మింగ్. డిలీట్ ఆపరేషన్ అనేటటువంటి దాన్ని సింగిల్ లింక్ లిస్ట్ మీద ఇంప్లిమెంట్ చేస్తే జరిగే సీక్వెన్స్. సో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, బిఫోర్ గోయింగ్ టు దాట్ వీ స్టార్ట్ ఏ లింక్ లిస్ట్ ఫామ్ అనేటువంటి దాన్ని నేను ముందు స్టార్ట్ చేసుకోవాలనిపించింది సార్. దానికోసము ఐఎమ్ రీడ్రాయింగ్ ద స్ట్రక్చర్. సో నోడ్ అనేటటువంటిది రావాలి కాబట్టి కన్ఫర్మ్ గా ఖచ్చితంగా, సో దిస్ ఇస్ ద తెలుసుకోవడం కోసం ఏం చేస్తున్నాం అని అడిగితే, ఐఎమ్ క్రియేటింగ్ 1 pointer. దిస్ ఇస్ ద స్టార్టింగ్ ఆఫ్ ద పాయింటర్. సమ్ టైమ్స్ దీన్ని ఏమంటారు అని అడిగితే హెడ్ అనేటటువంటి పాయింటర్ అని చెప్తారు. సమ్ టైమ్స్ దీన్ని ఏమంటారు అని అడిగితే ఫ్రంట్ అనేటువంటి పాయింటర్ చెప్తూ ఉంటారు. సో వాట్ ఎవర్ ద డేటా వీఆర్ హ్యావింగ్, ఖచ్చితంగా ఈ హెడ్ అనేటువంటి పాయింటర్ అనేటటువంటిది
సింగిల్ లింక్ లిస్ట్ లో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. ఎందుకని సార్ అని అడిగితే మనం ఎన్ని నోడ్స్ ని క్రియేట్ చేసినా సరే, వెదర్ వీఆర్ క్రియేటింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ నోడ్స్, ఆటోమేటిక్ గా ఆ నోడ్ యొక్క స్టార్టింగ్ అడ్రస్ మాత్రము గ్యారంటీగా ఉంటుంది. ఎక్కడ? హెడ్ లో ఉంటుంది. సపోజ్ నేనేం చేస్తాను అడిగితే ఇక్కడ ఐఎమ్ క్రియేటింగ్ 3 నోడ్స్, 3 నోడ్స్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ హ్యావింగ్ యాజ్ యూజువల్ గానే డేటా పార్ట్ అనేటువంటి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ లింక్ పార్ట్ అనేది ఉంటుంది. సేమ్ ప్రొసీజర్ సెకండ్ నోడ్ లో కూడా డేటా పార్ట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ లింక్ పార్ట్. ఇక్కడ కూడా థర్డ్ నోడ్ లో కూడా డేటా పార్ట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ లింక్ పార్ట్ ఉంటుంది. సో నోడ్ ఫస్ట్ నోడ్ ని ఏమన్నాను అడిగితే రిప్రజెంటేషన్ కోసం దీన్ని N1 అన్నాను. అదేవిధంగా దీన్ని నోడ్ నెంబర్ 2 అని మాట్లాడుతున్నాను. అదేవిధంగా దీన్ని వచ్చేటప్పటికి నోడ్ నెంబర్ 3 అని మాట్లాడుతున్నాను. ఫర్ జనరల్ గా నోడ్స్ అనేటటువంటివి 1 2 3 కాకుండా మనకి ఇక్కడ మెమరీ రిప్రజెంటేషన్ జరగాలి కాబట్టి ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చేటప్పటికి 1100 అని కనుక అనుకుంటే, సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చేటప్పటికి 2100 అని కనుక నేను అనుకుంటే, థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చేటప్పటికి 3100 అని కనుక నేను అనుకుంటే, థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ ఎంత అని అడిగితే 3100 అని కనుక నేను అనుకుంటే, సో ఏం జరుగుతుంది యాక్చువల్ గా ఇన్సర్షన్ అనేటటువంటిది చేసేటప్పుడు, అంటే వెదర్ వీఆర్ క్రియేటింగ్ ఇన్సర్ట్ ఫస్ట్ ఆపరేషన్ లేకపోతే ఇన్సర్ట్ లాస్ట్ ఆపరేషన్, సో అంటే నోడ్స్ అనేటటువంటి దాన్ని ఇన్సర్ట్ లాస్ట్ ఆపరేషన్ కనుక పెర్ఫామ్ చేసినట్లయితే ఫస్ట్ నోడ్ యొక్క ఎండింగ్ పొజిషన్ లో సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. ఐ మీన్ టు సే 2100 అనేటువంటిది స్టోర్ అవుతుంది. ఆబ్వియస్ గా ఇట్ ఫార్మ్స్ ఏ లింక్ బిట్వీన్ నోడ్ 1 అండ్ నోడ్ 2. అగైన్ నోడ్ 2 లో థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ విచ్ ఇస్ నథింగ్ బట్ 3100 అనేటటువంటిది ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. స్టోర్ చేసాము అని అడిగితే ఏం జరిగింది సార్ అని అడిగితే ఇట్ ఫార్మ్స్ ఏ లింక్ బిట్వీన్ నోడ్ 2 అండ్ నోడ్ 3. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఫర్ లింక్ లిస్ట్. దీంతో పాటు ఏమైందని అడిగితే ఈ స్టార్టింగ్ నోడ్ అడ్రస్ అనేటటువంటిది ఎప్పుడు ఈ హెడ్ అనేటటువంటి దానిలో స్టోర్ అయి ఉంటుంది. వెరీ వెరీ ఇనిషియల్, అంటే అసలు ఏ నోడు క్రియేట్ అవ్వలేదు అనుకోండి సార్, సో వెరీ వెరీ ఏ నోడు కనుక క్రియేట్ అవ్వనప్పుడు ఈ స్టార్టింగ్ నోడ్ అడ్రస్ ఉండకుండా ఏం స్టోర్ అవుతుంది సార్ అని అడిగితే హెడ్ లో నల్ వాల్యూ ఉంటుంది. అందుకనే వెరీ వెరీ స్టార్టింగ్ లో మనం ఏం చేస్తామంటే హెడ్ అనేటువంటి పాయింటర్ లో నల్ ని స్టోర్ చేస్తాం. ఒక నోడ్ క్రియేట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది సార్ అని అడిగితే ఈ హెడ్ లో కంటెంట్ అనేటటువంటిది నల్ అనేటటువంటిది పోయి ఆబ్వియస్ గా స్టార్టింగ్ నోడ్ ఏదైతే ఉందో దాని అడ్రస్ అనేటువంటిది స్టోర్ అవుతుంది. సెకండ్ నోడ్ క్రియేట్ అయినప్పుడు ఈ ఫస్ట్ నోడ్ యొక్క లింక్ పార్ట్ లోకి సెకండ్ నోడ్ యొక్క లింక్ పార్ట్ లోకి థర్డ్ నోడ్, లాస్ట్ లో ఈ థర్డ్ నోడ్కి వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఏమీ క్రియేట్ అవ్వకపోతే ఇక్కడ మొహమాటం లేకుండా నల్ అనేటటువంటిది స్టోర్ అవుతుంది. ఇఫ్ వీఆర్ హ్యావింగ్ ఫోర్త్ నోడ్, సో ఆటోమేటిక్ ఏమవుతుంది సార్ అడిగితే ఈ లింక్ అంటే నోడ్ 3 యొక్క లింక్ పార్ట్ లోకి ఫోర్త్ నోడ్ వచ్చి జాయిన్ అవ్వాలి. దిస్ ఇస్ ద సీక్వెన్స్ ఫర్ కనెక్టింగ్ ఆఫ్ ద సింగిల్ లింక్ లిస్ట్ అనేటటువంటిది ఇన్సర్షన్ ఆపరేషన్ అనేటటువంటిది ముందు చేయడం కానీ ఇన్సర్ట్ ఆపరేషన్ అనేటువంటిది ఎండింగ్ చేయడంలో కానీ చేసేటువంటి కాన్సెప్ట్. సో దీని ప్రకారం డిలీట్ ఆపరేషన్ అనేటటువంటి దాన్ని కనుక నేను పెర్ఫామ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో బిగినింగ్ లో ఉండేటటువంటి నోడ్ ని ఎలా డిలీట్ చేస్తాము అనేటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. సో ఇందులో కన్ఫర్మ్ గా స్టార్ట్ అనేటువంటిది ఉంటుంది. సో ఇండైరెక్ట్లీ హియర్ వీఆర్ సేయింగ్ దిస్ హెడ్ ఈజ్ నథింగ్ బట్ స్టార్ట్. అంటే దీన్ని హెడ్ అనొచ్చు, లేకపోతే స్టార్ట్ అనొచ్చు, లేకపోతే ఫ్రంట్ అనొచ్చు. సో ఏది తీసుకున్నా సరే రిజల్ట్ ఈజ్ ద సేమ్. ఒక పాయింటర్ అవ్వాలి, ఆ పాయింటర్ అనేటటువంటిది స్టార్టింగ్ నోడ్ ని ఇండికేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో హెడ్ దాంతోపాటు లాస్ట్ అంటే ఎండింగ్ పొజిషన్, రైట్? ఈ స్టార్ట్ అంటున్నాను, అల్గోరిథం స్టార్ట్ చేస్తున్నాను. డిలీట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఇఫ్ స్టార్ట్ నోడ్ ఈజ్ హ్యావింగ్ నల్ వాల్యూ, చెప్పాను కదా వెరీ వెరీ స్టార్టింగ్ పొజిషన్ లో ఏముంటుంది సార్ అని అడిగితే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉండకుండా డెఫినెట్ గా ఏముంటుంది సార్ అని అడిగితే నల్ అనేటటువంటిది ఈ హెడ్ అనేటటువంటి పాయింటర్ లో ఇలా ఉన్నప్పుడు ఏం జరగాలి అని అడిగితే, సో ఇలా ఉన్నప్పుడు ఏం జరగాలి సార్ అని అడిగితే సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అడిగితే నోడ్ అనేటటువంటిది ఆ నల్ వాల్యూ ఉందా లేకపోతే ఇంకేదన్నా ఉందా అనేటటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి మనం. సో నోడ్ లో వచ్చేటప్పటికి నల్ వాల్యూ ఉందా లేకపోతే ఇంకేదైనా ఉందా అనేటటువంటి దాని గురించి మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. సపోజ్ ఇక్కడ హెడ్ లో కనుక నల్ వాల్యూ కనుక ఉన్నట్లయితే సో ఆటోమేటిక్ ఏమవుతుంది లింక్ లిస్ట్ అనేటటువంటిది ఏది క్రియేట్ అవ్వలేదు, సో ఎంటీ బాబు అని చెప్పి స్క్రీన్ మీద మెసేజ్ చూపించి బయటకు వచ్చేయాలి. సో దట్ ఇస్ ద సీక్వెన్స్. అదే రాస్తాము.
ఇఫ్ స్టార్ట్ ఈస్ హ్యావింగ్ నల్ వాల్యూ, స్టార్ట్ లో కనుక అంటే స్టార్ట్ అనేటువంటి పాయింటర్ లో కనుక నల్ వాల్యూ కనుక ఉంటే స్క్రీన్ మీద ఏం చూపించాలి సార్ అడిగితే లిస్ట్ ఎంటీ అని చెప్పి స్క్రీన్ మీద చూపించేసి బయటకు వచ్చేయాలి, ఎగ్జిట్. ఓకే, సో స్టార్ట్ లో వాల్యూ కనుక నల్ కనుక ఉన్నట్లయితే, ఎందుకని అడిగితే స్టార్టింగ్ పొజిషన్ లో మనం లింక్ లిస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అడిగితే ఎండింగ్ లో నోట్స్ అనేటటువంటివి ఉండవు. సో అంటే నెంబర్ ఆఫ్ నోట్స్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఉండవు, అంటే నోడ్ 2 నోడ్ 3 నోడ్ 4 నోడ్ 5 అని చెప్పేసి నోట్స్ ఉండవు. సో ఇప్పుడు స్టార్టింగ్ లో వాల్యూ కనుక నల్ అయితే, ఒకవేళ స్టార్టింగ్ లో వాల్యూ కనుక నల్ అయ్యింది అన్నప్పుడు ఆటోమేటిక్ గా స్క్రీన్ మీద ఏం చూపించాలనుకుంటున్నాం సార్ అని అడిగితే సింప్లీ సే లిస్ట్ ఎంటీ అని చెప్పేసి చూపించి బయటకు వచ్చేయాలి. అందుకనే లిస్ట్ ఎంటీ అని చెప్పి చూపించి స్క్రీన్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఒకవేళ నల్ వాల్యూ కాకపోతే ఇన్ ద సెన్స్ ఎల్స్ పార్ట్ అంటే సెకండ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నల్ వాల్యూ అనేటటువంటిది ఆబ్వియస్ గా ఉండదు. నల్ వాల్యూ కనుక ఉండకుండా ఏముంటుంది సార్ అడిగితే స్టార్టింగ్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి స్టార్ట్ లో ఉండాలి. రైట్, ఉంది. సో ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్ లోకి వచ్చాం. ఇప్పుడు హెడ్ లో వాల్యూ నల్ అని అడిగితే కాదండి, 1100 అటువంటి స్టార్టింగ్ ఉంది. అప్పుడు ఏం జరగాలి, స్టార్ట్ లోకి స్టార్ట్ యారో నెక్స్ట్ అన్నారు. స్టార్ట్ యారో నెక్స్ట్ అనగానే విచ్ ఈస్ నథింగ్ బట్ హియర్ నెక్స్ట్ ఈస్ నథింగ్ బట్ దిస్ వన్ సార్, దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ వన్. ఐ మీన్ దాని యొక్క నెక్స్ట్ పార్ట్ లోకి లింక్ ఉంటుందండి. ఫస్ట్ నోడ్ అంటే నేను ఈ నోడ్ ని రిమూవ్ చేయాలి. ఈ నోడ్ ని కనుక నేను రిమూవ్ చేయాలి అని కనుక అనుకుంటే ఈ స్టార్టింగ్ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్ అయినటువంటి దీనిలో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ ని హెడ్ లోకి కాపీ చేయమని, ఐ మీన్ టు సే స్టార్ట్ లోకి కాపీ చేయమని చెప్తాను. ఇప్పుడు వెరీ హెడ్ లో కనుక నల్ వాల్యూ లేకుండా ఉంటే డెఫినెట్ గా హెడ్ లో ఏముంటుంది సార్ అడిగితే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. అప్పుడు ఏం జరగాలి, నల్ వాల్యూ కాకపోయినట్లయితే స్టార్టింగ్ నోడ్ ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్ నోడ్ యొక్క లింక్ పొజిషన్ లో ఉన్నటువంటి అడ్రస్ ని తీసుకెళ్లి హెడ్ లో ప్లేస్ చేయాలి. హెడ్ లో ప్లేస్ చేసాము అంటే ఏమవుతుందని అడిగితే ఇక్కడ ఉండేటువంటి 1100 అనేటటువంటి అడ్రస్ ఏదైతే ఉందో స్టార్టింగ్ నోడ్ అడ్రస్ ఏదైతే ఉందో అది పోయి సెకండ్ నోడ్ దాని యొక్క లింక్ పార్ట్ లో ఉండేటటువంటి 2100 అడ్రస్ వెళ్ళి ఈ హెడ్ లో ప్లేస్ అవుతుంది. ఎప్పుడైతే 2100 అనేటువంటి అడ్రస్ ప్లేస్ అయిందో ఆబ్వియస్ గా లింక్ అనేటటువంటిది కట్ అయిపోతుంది. లింక్ అనేటటువంటిది కట్ అయిపోయింది అంటే మీనింగ్ ఏంటి అని అడిగితే డైరెక్ట్ గా ఈసారి ఈ నోడ్ అనేటువంటిది డిస్ట్రాయ్ అయిపోయినట్టు. ఇంకా స్టార్ట్స్ విత్ హెడ్ అనేటటువంటిది 2100 ఇక నోడ్ 2 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అలా వెళ్ళిపోతుంటుంది చివరి దాకా. సో దిస్ ఈస్ అ వెరీ సింపుల్ స్టెప్స్ ఫర్ డిలీషన్ ఆపరేషన్ అనేటువంటిది బిగిన్ లో కనుక చేయాలి అనుకుంటే సో సింపుల్ ఆపరేషన్ అండి. ఏంటి అని అడిగితే ఫస్ట్ నోడ్ లో కనుక రిమూవ్ చేయాలి అనుకుంటే ఇక్కడ నాకు రెండు కండిషన్లు ఉంటాయి. ఫస్ట్ కండిషన్ ఏంటి అని అడిగితే స్టార్ట్ అనేటటువంటి ఆర్ హెడ్ అనేటువంటి దానిలో నల్ ఉందా లేదా అనేటువంటిది చెక్ చేయాలి. ఒకవేళ స్టార్ట్ ఆర్ హెడ్ అనేటటువంటి పాయింటర్ లో కనుక నల్ ఉంటే అసలు లింక్డ్ లిస్ట్ అనేటటువంటిది ఏది ఫామ్ అవ్వలేదు బాబు, సో లిస్ట్ అనేటటువంటిది ఎంటీ అని చెప్పి చూపించేసి స్క్రీన్ లోంచి బయటకు వచ్చేయాలి, దాని ఎగ్జిట్ బయటకు వచ్చేయాలి. ఇన్ కేస్ ఒకవేళ కనుక నల్ కాకుండా ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అడ్రస్ ఆఫ్ ఫస్ట్ నోడ్ ఇన్ ద లింక్ లిస్ట్ అంటే సో ఇక్కడ ఆబ్వియస్ గా హెడ్ లో ఏముంది అని అడిగితే ఇందాక స్టార్టింగ్ లో 1100 ఉంది. సో ఖచ్చితంగా ఏమవుతుంది అని అడిగితే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేటువంటిది హెడ్ లో ఉంటుంది. ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇఫ్ కండిషన్ అనేటటువంటిది ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు ఎల్స్ పార్ట్ లోకి రావాలి. ఎల్స్ పార్ట్ లోకి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాము, స్టార్ట్ యారో నెక్స్ట్ అన్నాను. స్టార్ట్ యారో నెక్స్ట్ అనగానే స్టార్ట్ అంటే స్టార్టింగ్ నోడ్ అండి, విచ్ ఇస్ నథింగ్ బట్ 1100 కి సంబంధించినటువంటి స్టార్టింగ్ నోడ్. దాని యొక్క నెక్స్ట్ పార్ట్ అంటే లింక్ అండి. దానిలో ఏముంటుంది అడిగితే సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్ అనేటటువంటిది హెడ్ అనేటువంటి పాయింటర్ లోకి కాపీ అవ్వాలి. కాపీ అయ్యింది అంటే ఆబ్వియస్ గా ఫస్ట్ నోడ్ అనేటటువంటిది డిలీట్ అయిపోయినట్టు మీనింగ్ వస్తుంది. సో దట్ ఈస్ అ కాన్సెప్ట్ ఫర్ డిలీషన్ అట్ ద బిగినింగ్ లో చేసేటటువంటి ఆపరేషన్. ఓకేనా, ఇక్కడ వరకు క్లియరా సార్? అర్థమైందా సార్? అర్థమైందా? సార్. సో దిస్ ఇస్ ద పొజిషన్ అన్నమాట. నోడ్ ఆపరేషన్ కనుక రిమూవ్ చేయాలి అనుకుంటే హెడ్ లో కనుక స్టార్టింగ్ అడ్రస్ స్టార్టింగ్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. ఇక్కడ కనుక నల్ వాల్యూ కనుక ఉన్నట్లయితే హెడ్ లో వాల్యూ కనుక నల్ వాల్యూ కనుక ఉన్నట్లయితే కన్ఫర్మ్ గా స్క్రీన్ మీద మెసేజ్ ఇవ్వచ్చు. ఏమని ఇవ్వచ్చు సార్ అని అడిగితే డిలీట్ ఆపరేషన్ పాసిబిలిటీ అవ్వదు అని చెప్పి స్క్రీన్ మీద మెసేజ్ ఇచ్చి బయటకు వచ్చేయచ్చు. ఒకవేళ కనుక హెడ్ లో ఆపరేషన్ కనుక నల్ కాకుండా ఉన్నట్లయితే ఐ మీన్ టు సే హెడ్ లో వాల్యూ కనుక నల్ కాకుండా ఉన్నట్లయితే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ హెడ్ యారో లింక్ లో ఉండేటటువంటి నోడ్ యొక్క అడ్రస్ తీసుకెళ్లి హెడ్ లో ప్లేస్ చేస్తే ఆటోమేటిక్ గా సరిపోతుంది. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఫర్ డిలీట్ ఆపరేషన్ అనేటటువంటిది పెర్ఫామ్ చేయడానికి వాడేటటువంటి సింపుల్ టెక్నిక్.
రైట్. ఇప్పుడు సెకండ్ కేటగిరీ అనేటువంటి ఎండింగ్ పొజిషన్ లో ఉండేటువంటి నోడ్ ని అలా డిలీట్ చేయాలి. ఎండింగ్ పొజిషన్ లో ఉండేటటువంటి నోడ్ ఇన్ ద సెన్స్, సో దిస్ ఇస్ ద ఎండ్ నోడ్ అండి. ఈ ఎండ్ నోడ్ లో ఉండేటటువంటి దాన్ని డిలీట్ చేయాలి. ఈ ఎండ్ నోడ్ లో ఉండేటువంటి దాన్ని కనుక డిలీట్ చేయాలి అనుకుంటే వీఆర్ అప్లయింగ్ 3 కండిషన్స్ అప్లై చేసుకున్నాం సార్. స్టార్ట్ ఒకటి, లాస్ట్ ఒకటి, కరెంట్ ఒకటి, ప్రీవియస్ ఒకటి, ఇలా 4 పాయింటర్లు తీసుకుంటున్నాను. స్టార్ట్, లాస్ట్, కరెంట్, ప్రీవియస్, ఇలా 4 పాయింటర్స్ అనేటటువంటిది తీసుకోవడం జరిగింది. సో దీనిలో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే సేమ్ ప్రొసీజర్. స్టార్ట్ అనేటటువంటిది స్టార్ట్ చేస్తాం అలగడము. ఇఫ్ స్టార్ట్ లో వాల్యూ కనుక నల్ ఉంటే, స్టార్ట్ వాల్యూ కనుక నల్ ఉంటే మొహమాటం లేకుండా ఎంటీ అని చెప్పి స్క్రీన్ మీద ఎంటీ చూపించి బయటకు వచ్చేయాలి. సో దీనిలాగానే ప్రాబ్లం ఏమీ లేదు. కానీ సెకండ్ సిచ్యువేషన్ లో ఏమవుతుంది సార్ అని అడిగితే హియర్ వీఆర్ హ్యావింగ్ ఎల్స్ పార్ట్, అంటే నోడ్ ఆల్రెడీ ఉంది. ఉన్నప్పుడు ఏం జరగాలి అని అడిగితే వీఆర్ అప్లయింగ్ 2 కండిషన్స్. ఏంటి అని అడిగితే కరెంట్ అనేటటువంటి పాయింటర్ లోకి స్టార్ట్ రావాలి, ప్రీవియస్ అనేటువంటి పాయింటర్ లోకి నల్ రావాలి. కరెంట్ అనేటువంటి పాయింటర్ లోకి స్టార్ట్ రావాలి, ప్రీవియస్ అనేటువంటి పాయింటర్ లోకి నల్ రావాలి, ఎల్స్ పార్ట్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్, సో హియర్ ఐఎమ్ డిఫైనింగ్ 2 more pointers. సో దట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ అ కరెంట్ అనేటటువంటి పాయింటర్, CURR కరెంట్ అనేటటువంటి పాయింటర్, అండ్ దాంతో పాటు ప్రీవియస్ అనేటటువంటి ఒక పాయింటర్. ఈ ప్రీవియస్ అనేటువంటి పాయింటర్ నల్ ఉండాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ హియర్ నల్ అనేటటువంటి దానికి డైరెక్ట్ వాడేస్తున్నాను. దిస్ ఈస్ ప్రీవియస్. ఈ కరెంట్ అనేటువంటి పాయింటర్ లోకి ఏం రావాలి అనుకుంటున్నాను సార్ అని అడిగితే, సో వాట్ ఆర్ ద హియర్ ఐఎమ్ యూజింగ్ కరెంట్ అనేటువంటి పాయింటర్ లోకి స్టార్ట్ లో ఉండేటటువంటి కంటెంట్ రావాలి. సో నౌ వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ హెడ్ ఆర్ స్టార్ట్ అంటే 1100 అండి. కరెంట్ ఆర్ హెడ్ లోకి ఏమైంది అని అడిగితే 1100 అనేటువంటి వచ్చింది. సో ప్రీవియస్ అనేటువంటి పాయింటర్ లోకి ఆబ్వియస్ గా నల్ ఉండాలి కాబట్టి నల్ ప్లేస్ చేసాము. రైట్. తర్వాత ఏం చెప్తున్నాము, వైల్ కరెంట్ ఆరో నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. వైల్ కరెంట్ ఆరో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు నల్. కరెంట్ అంటే ఎంత అని అడిగితే 1100, ఆరో నెక్స్ట్ అంటే ఐ మీన్ టు సే హియర్ ఐఎమ్ సేయింగ్ యూజింగ్ లింక్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాను. దానిలో నల్ కాదు. సో ఆబ్వియస్ గా నల్ ఉండదు. ఎందుకు అని అడిగితే నెక్స్ట్ నోడ్ ఉంటుంది, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా నల్ ఉండదు. సో కండిషన్ ఆఫ్ అబ్సల్యూట్లీ ట్రూ. ట్రూ అయిన తర్వాత ఏమవ్వాలి అని అడిగితే ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్. ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అంటే సో ప్రీవియస్ అనేటటువంటి దానిలోకి ఏం రావాలి అంటున్నాం సార్ అడిగితే ఈ ప్రెసెంట్ కరెంట్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ అనేటువంటిది రావాలి. దాని ప్రకారం ఏం జరిగింది అంటే ఇక్కడ ఉండేటటువంటి నల్ అనేటటువంటిది పోయి whatever the content we are having the current, this should be copied to previous. So then ikkadiki copy ayindi. So right, previous is equal to current annam kabatti, so indaka previous lo null undi, present current lo 1100 undi kabatti condition em cheptunnamu current arrow next not equal to null anedi true avutundi kabatti ee current lo undeటువంటి కంటెంట్ వెళ్ళి ప్రీవియస్ లోకి వెళ్ళాలి. సో ప్రీవియస్ లోకి వెళ్ళాలి అంటే ఆబ్వియస్ గా 1100 అనేటటువంటిది ప్రీవియస్ లోకి కాపీ అయింది. రైట్. కాపీ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరగాలి, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఆరో నెక్స్ట్ అన్నాను. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఆరో నెక్స్ట్ అనగానే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ అని అడిగితే 1100 అండి. ఆరో నెక్స్ట్ అనగానే ఈ పొజిషన్ దట్ ఈస్ నథింగ్ బట్ 2100. ఈ 2100 అనేటటువంటిది ఈ కరెంట్ లోకి మూవ్ అవుతుంది. అంటే ఈ 1100 అనేటటువంటిది పోయి ఆబ్వియస్ గా ఏమొస్తుంది సార్ అని అడిగితే 2100 అనేటటువంటిది కరెంట్ లో ప్లేస్ అయింది. ఓకే, బాగుంది. నెక్స్ట్ తర్వాత ఏం జరిగింది సార్ అని అడిగితే ఎండ్ ఆఫ్ ద వైల్. సో ఈ సీక్వెన్స్ అనేటటువంటిది నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరుగుతూ వెళ్ళాలి. ఈ సీక్వెన్స్ అనేటటువంటిది నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరుగుతూ వెళ్ళాలి. సో మళ్ళీ అంటే ఏమైంది, మళ్ళీ గో బ్యాక్ టు ప్రీవియస్ సిచ్యువేషన్. వచ్చిన తర్వాత ఈసారి మళ్ళీ చెక్ చేసుకుంది కరెంట్ ఆరో నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. సో కరెంట్ ఆరో నెక్స్ట్ అంటే కరెంట్ అంటే ప్రస్తుతానికి 2100, ఆరో నెక్స్ట్ అంటే 3100, ఐ మీన్ టు సే లింక్ అంటే 3100 అండి. సో నాట్ ఈక్వల్ టు నల్. కండిషన్ కరెక్టే. కండిషన్ కరెక్ట్ అయినప్పుడు మళ్ళీ ఏం జరగాలి, ఈసారి మళ్ళీ బిగిన్ అవ్వాలి. ఈసారి ఏం జరగాలి, ప్రీవియస్ లోకి కరెంట్ లో ఉండే కంటెంట్ రావాలి. అంటే సో ప్రీవియస్ లో ఆబ్వియస్ గా 3100 ఉంది. ఈ 1100 అనేటటువంటిది మొహమాటం లేకుండా అక్కడి నుంచి పోయి వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ హ్యావింగ్ ద సేమ్ కంటెంట్ అనేటటువంటిది కాపీ అవ్వాలి. దట్ మీన్స్ 2100 అనేటటువంటిది ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ అయింది. సో కాపీ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరగాలి అని అడిగితే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఆరో నెక్స్ట్. ప్రెసెంట్ స్టార్టింగ్ లో కరెంట్ ఎంత ఉందని అడిగితే ఇందాక ఎంత ఉంది, 2100 ఉంది. ఈ 2100 అనేటటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఇది ప్రీవియస్ లోకి కాపీ అయింది. ఎస్, కాపీ అయింది.
Now the value of current is nothing but 2100. 2100 arrow next అనగానే which is nothing but 3100 అంటే ఆబ్వియస్ గా ఉండేటటువంటి 2100 అనేటటువంటిది అక్కడి నుంచి వెళ్ళిపోయి సో ఏమొస్తుంది సార్ అని అడిగితే ఇట్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ 3100 తో రీప్లేస్ అవుతుంది. బాగుంది, ఈసారి కూడా రీప్లేస్ అయ్యింది. అయిన తర్వాత ఏమన్నా మళ్ళీ ఎండ్ వైల్ అన్నాను. మళ్ళీ ఎండ్ వైల్ అనగానే మళ్ళీ పైకి వచ్చాను. కరెంట్ ఆరో నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అన్నాను. సో కరెంట్ అంటే 3100 అండి, రైట్? ఇక్కడ 3100 ఆరో నెక్స్ట్ అంటే ఈ పొజిషన్, ఇక్కడ నల్ కాదు అన్నాను. కానీ ప్రస్తుతానికి ఉంది అంత అని అడిగితే నల్ ఉంది. సో నల్ ఉంది కాబట్టి లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది సార్ అడిగితే ఇప్పుడు చెక్ చేసుకుంటుంది. ఇఫ్ ప్రీవియస్ ఇస్ ఈక్వల్ టు నల్, ప్రీవియస్ అనేటటువంటిది కనుక నల్ అయ్యిందా లేదా అనేటువంటిది చెక్ చేయాలి. నౌ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ప్రీవియస్? 2100. సో ఆబ్వియస్ గా ఏమైంది సార్ అడిగితే ప్రీవియస్ అనేటటువంటిది నల్ అయితే అది కాపీ చేసామంటున్నాను. నల్ అనేటువంటి దాన్ని హెడ్ లో పెట్టేసాయి, స్టార్టింగ్ లో పెట్టేసాయి. కాదు కాబట్టి ఏం జరుగుతుంది సార్ అని అడిగితే ప్రీవియస్ ఆరో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. ప్రీవియస్ ఆరో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో ప్రీవియస్ అంటే 2100, ఆరో నెక్స్ట్ అంటే ఈ పొజిషన్, ఈ పొజిషన్ లోకి ఏమి రావాలి అని చెప్తున్నాను సార్ అని అడిగితే నల్ వాల్యూ రావాలి అని చెప్తున్నాను. సో నల్ వాల్యూ రమ్మని చెప్పాము అని అడిగితే ఆటోమేటిక్ గా ఈ ప్రీవియస్ ఉండేటటువంటి 2100 ఉండేటటువంటి ఆరో లింక్ లో ఉండేటువంటి ఈ అడ్రస్ అనేటటువంటిది పోయి ఏమై రీప్లేస్ అవుతుంది సార్ అని అడిగితే నల్ అనేటటువంటి దాంతో రీప్లేస్మెంట్ జరుగుతుంది. సో దిస్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్. సో నల్ వాల్యూ రీప్లేస్మెంట్ జరిగింది. ఎందుకు జరిగింది సార్ అని అడిగితే సో దిస్ ఇస్ ద కండిషన్. నేను ఇక్కడ రాసిన కండిషన్ అదండి. ప్రీవియస్ లో కనుక నల్ ఉన్నట్లయితే, సో నల్ ఉంటే స్టార్టింగ్ లోకి నల్ని కాపీ చేసామంటున్నాం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రీవియస్ లోకి ఎంత ఉంది సార్ అడిగితే 2100 అనేటటువంటి సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఉంది కాబట్టి నల్ కాదు. కాబట్టి అప్పుడు ఏమవ్వాలి? సో ప్రీవియస్ ఆరో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అన్నాను. సో ప్రీవియస్ అంటే ఎంత అని అడిగితే 2100, ఆరో నెక్స్ట్ అంటే ఈ పొజిషన్ అండి. ఈ పొజిషన్ లోకి ఏం రావాలి అంటే సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అది డిలీట్ అయిపోయి అక్కడ నల్ అనేటువంటి దాన్ని రీప్లేస్ చేయమని చెప్తాం. సో నల్ రీప్లేస్ అయింది. ఎప్పుడైతే నల్ రీప్లేస్ అయిందో ఆటోమేటిక్ గా ఏం జరిగింది సార్ అని అడిగితే ఆ కనెక్షన్ ఐ మీన్ టు సే సెకండ్ నోడ్ కి థర్డ్ నోడ్ కి ఉన్నటువంటి కనెక్షన్ అనేటటువంటిది డిస్ట్రాయ్ అయిపోతుంది. డిస్ట్రాయ్ అయిన వెంటనే ఆటోమేటిక్ గా థర్డ్ నోడ్ అనేటువంటిది డిలీట్ అయిపోయింది, అంటే లాస్ట్ నోడ్ డిలీట్ అయిపోయింది. తర్వాత ఏం చెప్తున్నాము? లాస్ట్ లోకి ప్రీవియస్లీ కాపీ చేయమన్నాము. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఏదైతే నోడ్ అయితే ఉందో అది 2100 కాపీ చేయమన్నాము. దిస్ ఇస్ ద లాస్ట్ నోడ్. అంటే ఇక్కడ మెయిన్ తెలియాల్సిన ఏంటి అని అడిగితే స్టార్టింగ్ నోడ్ ని రిమూవ్ చేయడము యాజ్ వెల్ యాజ్ లాస్ట్ నోడ్ ని రిమూవ్ చేయడము. స్టార్టింగ్ నోడ్ డిలీట్ చేయడం అనేటువంటిది సో సింపుల్. ఏమవుతుంది? ఆ హెడ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి స్టార్ట్ ఉంటుంది కాబట్టి ఈ స్టార్ట్ లోకి దీని ఈ అడ్రస్ తీసుకెళ్లి స్టార్ట్ లో ప్లేస్ చేసామంటే స్టార్టింగ్ నోడ్ డిలీట్ అయిపోతుంది. కానీ లాస్ట్ నోడ్ కనుక రిమూవ్ చేయాలి అనుకుంటే వీఆర్ యూజింగ్ 2 పాయింటర్స్, 2 పాయింటర్స్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తున్నాను అడిగితే కరెంట్ లోకి హెడ్ లో ఉండేటటువంటి కంటెంట్ కాపీ చేస్తాను. తర్వాత మళ్ళీ చెక్ దీన్ని ప్రీవియస్ లోకి కాపీ చేసి ఆరో లింక్ ద్వారా దీన్ని కాపీ చేసుకుంటూ ఆ పొజిషన్ కి మూవ్ అవుతాను. మూవ్ అయిన తర్వాత లాస్ట్ నోడ్ ఎప్పుడైతే కనిపిస్తుందో ఆ లాస్ట్ నోడ్ యొక్క లింక్ పార్ట్ ఏదైతే ఉందో ఐ మీన్ టు సే ప్రీవియస్ నోడ్ యొక్క లింక్ పార్ట్ ఏదైతే ఉందో ఆ లింక్ పార్ట్ లో నల్ ని రీప్లేస్ చేస్తే ఆటోమేటిక్ గా అది డిలీట్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద సీక్వెన్స్. చెప్పేటప్పుడు బాగానే ఉంటుందండి, కాకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మీరు పెన్ను పేపర్ తీసుకుని వర్కౌట్ చేసినప్పుడు మాత్రమే కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. బట్ అర్థం చేసినటువంటి టాపిక్ అయితే సో సింపుల్ అండి. ఎందుకు చెప్తున్నాను అడిగితే వన్స్ ఈ టాపిక్ కనుక అర్థమైంది అంటే దీన్ని నేను డైరెక్ట్ గా ఎక్కడ అప్లై చేస్తామంటే ప్రోగ్రామింగ్ లో అప్లై చేస్తాం. సో దట్ షుడ్ బి కమ్స్ టు ఆన్ మేబీ సాటర్డే. ఐ థింక్ సాటర్డేతో ఈ లింక్ లిస్ట్ అనేటువంటి టాపిక్ అయిపోతుంది. ఇక్కడ కాపేసి మళ్ళీ మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ స్టార్టింగ్ విత్ 19th ఆన్వర్డ్స్ ఐఎమ్ రివిజన్ వర్క్ అనేటువంటి స్టార్ట్ చేస్తాను. దానికే నేను మెటీరియల్ పెట్టాను. ఇప్పటి వరకు చెప్పినటువంటి దానిలో ఏదైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. సార్ వినిపించిందా? ఓకే, చెప్పండి. డౌట్ ఏమైనా ఉంటే చెప్పండి, లేదనుకుంటే అటెండెన్స్ చేసుకుంటాను. సార్ చెప్పమ్మా. మరి ప్రీమియర్ లో 2100 వచ్చింది కదండి, మరి తర్వాత 300 అది వస్తుంది కదండి. ఇక్కడ కరెంట్ అనేటువంటి దాన్ని మనం కేవలం పొజిషన్ అనేటువంటి దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే వాడతాం. మన వర్కింగ్ ఎన్విరాన్మెంట్ మొత్తం ఎప్పుడు ప్రీవియస్. ఈ ప్రీవియస్ లో ఉండేటప్పటికి ఏమవుతుందంటే 2100 అంటే అంతకు ముందున్నటువంటి నోడు, ఆ నోడ్ యారో లింక్ అంటే ఈ పొజిషన్.
ఈ పొజిషన్ లోకి ఏముంటుందని అడిగితే యాక్చువల్ గా నోడ్ నెంబర్ 3 యొక్క అడ్రస్ ఉండాలి, కానీ దాన్ని నల్ పెట్టాము అంటే ఆటోమేటిక్ గా నోడ్ 3 డిలీట్ అయినట్టే. మనం కేవలం ఈ బోత్ ఈ కరెంట్ అనేటటువంటిది కానీ లేకపోతే ఈ ప్రీవియస్ అనేటటువంటిది కానీ ఓన్లీ ఫర్ ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్, సెకండ్ నోడ్ నుంచి థర్డ్ నోడ్, థర్డ్ నోడ్ నుంచి ఫోర్త్ నోడ్ అలా మూవ్ చేసుకోవడానికి మాత్రమే వాడతాం, కానీ దాన్ని ఎక్కడ పర్ఫెక్ట్ గా పర్మనెంట్ గా ఉంచాం. మనకి పర్మనెంట్ గా ఉండేది ఏంటి అని అడిగితే ఈ హెడ్ ఏదైతే ఉందో ఆర్ స్టార్ట్ ఏదైతే ఉందో, సో దిస్ ఇస్ ద పర్మనెంట్ వాల్యూ. ఓన్లీ ఫర్ ట్రావెర్సింగ్, ఒక చోట నుంచి ఒక చోటకి, ఒక చోట నుంచి ఒక చోటకి ట్రావెల్స్ అయ్యి లాస్ట్ నోడ్ యొక్క లింక్ ఎక్కడైతే ఉందో దాన్ని తీసేసి అక్కడ నల్ పెడతాం. నల్ పెట్టాము అంటే ఆటోమేటిక్గా లాస్ట్ నోడ్ డిలీట్ అయిపోయినట్టే. అలా మూవ్ అవడానికి మాత్రమే మనం ఇక్కడ లూప్స్ యూజ్ చేసి రాస్తున్నాం. సో దిస్ ఇస్ ద కండిషన్ వైల్ కరెంట్ ఆరో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు నల్ అనేటటువంటిది కేవలం మూవ్ సెకండ్ నోడ్ టు థర్డ్ నోడ్ టు ఫోర్త్ నోడ్, ఫోర్త్ టు ఫిఫ్త్ టు సిక్స్త్ అలా ఎన్ని నోడ్స్ అయితే ఉన్నాయో అన్ని నోడ్స్ ట్రావెల్ అవడానికి మాత్రమే దాన్ని యూజ్ చేస్తాం. ఎక్కడైతే నాకు నల్ వాల్యూ కనిపించిందో దాని ముందు నోడ్ ఎక్కడ ఉంటుంది అని అడిగితే ప్రీవియస్ లో ఉంటుంది. ఆ ప్రీవియస్ ఆరో నెక్స్ట్ అనేటటువంటి దానిలో కనుక నేను నల్ పెట్టాను అంటే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయినట్టే. వన్స్ ఈ ఫంక్షన్ లోంచి బయటకు వచ్చేసాము అంటే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది సార్ అని అడిగితే వాట్ ఎవర్ ద వీఆర్ క్రియేటింగ్ దిస్ కరెంట్ నోడ్ ఇస్ డిలీటెడ్, ప్రీవియస్ నోడ్ ఇస్ ఆల్సో బి డిలీటెడ్. ఆ పాయింటర్స్ డిలీట్ అయిపోతాయి. ఓకే, పెన్ను పేపర్ పెట్టి ఈ ప్రోగ్రామ్ పెట్టి మళ్ళీ కనుక వర్కౌట్ చేస్తే మీకు అర్థమైంది. ముందే చెప్తున్నా, చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది, చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. బట్టి కొడితే మాత్రం అసలు అర్థం కాదు, అది కూడా చెప్తున్నా. మన వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే ఓకే, బట్టి కొడితే మాత్రం అసలు అర్థం కాదు. బట్ ఆ చిన్న లాజిక్ ఉంటుందండి, ఆ లాజిక్ కనుక పట్టుకుంటే సో సింపుల్. ఓకే, సో ఏం లేదు. సో ఇప్పుడు ఏదైతే నేను ఇప్పుడు అల్గోరిథం అనేటటువంటి దాన్ని డిలీట్ అనేటటువంటి దానికి అల్గోరిథం రాశానో, ఈ డిలీట్ అంటే డిలీట్ స్టార్టింగ్ డిలీట్ ఎండింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇదే కాన్సెప్ట్ నేను రేపు ప్రోగ్రామ్ లో రాస్తాను. సి లాంగ్వేజ్ లో ఆల్రెడీ మనం ఇన్సర్షన్ బిగినింగ్ ఇన్సర్ట్ ఎండింగ్ ఎలా అయితే చేసామో దానిలోనే కొత్తగా నేను ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి మళ్ళీ డిలీట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాను, అంతమించి ఏం లేదు. అండ్ డిస్ప్లే ఆపరేషన్ వచ్చేటప్పటికి సేమ్ అండి, మనం రాసిందే. స్టార్టింగ్ వాల్యూ కనుక అలా అయితే ఎంటీ చూపించాలి, లేదు అనుకుంటే స్టార్టింగ్ లో ఉండేటువంటి వాల్యూ తీసుకెళ్ళి కరెంట్ లో ప్లేస్ చేసి అలా ప్రింట్ చేసుకుంటూ వెళ్ళా చివరి దాకా. సో దట్ ఈస్ ద డిస్ప్లే ఆపరేషన్ ఇది. సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ సార్ ఇదిగోండి. కష్టపడకుండా మీకు మెటీరియల్ ఆల్రెడీ రాసేసాం ప్రోగ్రాము, కాకపోతే డైరెక్ట్ గా ఇది రాసేసుకుంటూ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతో నేను ఆల్రెడీ అది చెప్పుకుంటూ వెళ్ళా, అంతమించి ఏం లేదు. ఓకేనా? దీని ప్రోగ్రామ్ రేపు చెప్తానంటే రేపు చెప్పి ఇన్సర్ట్ ఆపరేషన్ అండ్ డిలీట్ ఆపరేషన్ సంబంధించిన 2 ప్రోగ్రామ్స్ మీకు గ్రూప్ లో షేర్ చేస్తాను. ఆటోమేటిక్ గా మీరు కావాలంటే ఆ ప్రోగ్రామ్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే సార్, I will took the attendance. Wait a minute. How many members? 9 members. Okay. As usual गाने वरप्रसाद रेड्डी ओके, साई प्रसाद ओके, विजयलक्ष्मी ओके, अनिता ओके, दिव्या వచ్చింది, మౌనిక ఓకే, నాగేంద్ర ఓకే, రవి వచ్చాడా? వచ్చారు సార్. ఓకే, ఇంకా మిస్ అయ్యారా? సరిపోయారా? సాయిబాబు వచ్చాడా రాలేదా? వచ్చాడు సార్. యా ఓకే. ఈరోజు 9 మెంబర్స్ వచ్చారు మీతో పాటు కలిసి. నాతో కలిపి నన్ను నక్కేస్తామే. ఓకే, నాతో కలిపితే 10 మంది అవుతారు. సరే సరిపోయారా? ఇంకా మిస్ అయ్యారా? అంతేనా? అంతే సార్. ఓకే అమ్మా, రైట్, థ్యాంక్ యూ. సో డౌట్ ఏం లేదు కదా? అయితే చేయండి, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం ఏదో అగమిక ఉచ్చరంగా ఉంటుంది, ముందే చెప్తున్నా అది కూడా.